హలో హలో. సార్, మార్నింగ్ సార్. నమస్తే. సార్ నేను రాజేష్ని సార్, బాగున్నారా? బాగున్నా తండ్రి. నిన్న గట్టికి ఇచ్చినట్టున్నారు కదా సార్, నిన్న మీ స్పీచ్ బాగా హైలైట్ అయింది సార్. థ్యాంక్ యూ తండ్రి. ఏం సార్ నెక్స్ట్ మీ మజిలీ ఇంకా డెసిషన్ తీసుకోలేదా? నిర్ణయం తీసుకుందాం, సార్ సార్ ఏదో నిర్ణయం తీసుకుందాం బాబు. అంతేనా సార్? అంటే యాక్చువల్గా నిన్న తులా ఉమా గారు వీళ్ళు కూడా వచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది వచ్చారు కదా. ఏం మర్యాదకు వచ్చింది తుల్లమ్మ అంతేనా సార్? అంటే మా కొలీగ్ కదా బాబు, గతంలో కలిసి పనిచేసాం కదా. ఆమె భర్త రాజేందర్ అని చెప్పాను, దగ్గర మిత్రుడు బాబు. అవునా సార్? ఉమ్మ భర్త రాజేందర్ అని చెప్పని సార్ దగ్గర మిత్రుడు బాబు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్న వీళ్ళు కార్యకర్తలందరూ ఏం చెప్తారు సార్? మనం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఏమంటారు, కలిసి ప్రయాణం చేస్తామంటే ఏమంటారు బాబు. అదే అంటే మూకుమ్మడిగా రాజీనామాలు అయితే చేసిరు మొత్తం పార్టీకి కూడా. అవును బాబు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీ అంటారు సార్? మనం నిర్ణయం తీసుకోవాలి అని ఉంటుంది సార్. అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మరి? చెప్తా బాబు, ఆలోచన చేసి నిర్ణయం పెట్టుకుని చెప్తా. అంటే అట్లా కాదు సార్, అంటే మొన్నటిదాకంటేనే మీరు పార్టీలో ఉండే కాబట్టి చెప్పడానికి లేదు, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు కదా అందుకని. ఇప్పుడు నిర్ణయానికి రాలేదు కదా బాబు, ఇప్పుడు ఏది నిర్ణయానికి వచ్చామని చెప్తా కదా. అంతేనా సార్? సార్ రైట్.